ఫోన్లో మాట్లాడుకుంటా నీళ్ళలో పెట్టాల్సినటువంటి హీటర్ను సంకలో పెట్టుకున్న వ్యక్తి పాపం షాక్ కొట్టి చచ్చిపోయిండుల్లా. ఈ విషాదకరమైనటువంటి సంఘటన ఖమ్మంలో అయ్యింది. నిరీ మనుషులు ఫోన్లకు ఎంత ఎడిక్ట్ అయిపోయినరు, ఎంత అలవాటు అయిపోయారు. అరే బిజీ ఎంతనన్నా ఉండని పానం కంటే ఎక్కువనా? అసలు ఆ స్టోరీ ఏందో పురాగా ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక కాల్వ ఒడ్డునున్నటువంటి హనుమాన్ గుడి దగ్గరలల్లా దోనెపూడి మహేష్ అనేటాయనే, అంటే ఈయనకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఫ్యామిలీతోనే ఉంటున్నాడు. కాకపోతే మహేష్ ఓ కుక్కను పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి ఆ పెంపుడు కుక్కకు స్నానం చేయించేటందుకు వేడి నీళ్ళ కోసం హీటర్ను ఆన్ చేయాలని అనుకున్నాడు. ఇక ఇంతలోనే ఫోన్ వచ్చింది. గట్ల ఫోన్ వచ్చుడుతోని ఓ వైపు ఫోన్లో మాట్లాడుకుంటా బకెట్ నీళ్ళ బదులు హీటర్ను ఆయన సంకలా పెట్టుకున్నాడు. అరే ఫోన్లో మాట్లాడుకుంటా ఏం చేస్తున్నాడు కూడా మర్చిపోయిండు. హీటర్ స్విచ్ ఆన్ చేసింది అన్నది కూడా ఆయనకి యాదికి లేదు. పాపం దీంతో షాక్ కొట్టి కింద పడ్డాడు. ఇక ఎంబటాల భార్య గప్పునొచ్చి దవాఖానకు తోలుకొని పోయింది. కానీ అప్పటికే పానం పోయిందని చెప్పి డాక్టర్లు చెప్పిళ్ళు. ప్రస్తుతం ఈ ముచ్చటైతే స్థానికంగా పెద్ద చర్చకే దారి తీసింది. చాలా మంది ఈ ముచ్చట తెలిసి బాధపడుతున్నారు. అరే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మర్చిపోయి ఫోన్లలో తలకాయలు పెట్టుకున్నాడు 24 గంటలు. అసలు ఒక ఫ్యామిలీలో 10 మంది ఉండని కానీ 10 మంది 10 దిక్కులలో ఫోన్లతోనే సంసారాలు, ఫోన్లతోనే కాపురాలు, ఫోన్లే దోస్తులు, ఫోన్లే అన్నలు, ఫోన్లే తమ్ముళ్ళు అయిపోయారు తప్ప మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. పక్కనున్నతో కూడా మాట్లాడలేని పరిస్థితులలో మంది ఉన్నారు. ఇగో ఇట్లున్నది పరిస్థితి. ఏదేమైనా ఫోన్లు మాట్లాడడం లేదు, కానీ మనం ఏం చేస్తున్నాము అనేది కూడా కొంత మతిలో పెట్టుకొని ప్రవర్తన చేస్తే ఇగో ఇటువంటి హీటర్ సంఘటనలు జరగవు. ఏదేమైనా జనాలు రోజులు మంచిగా లేవు. పైలంగా ఉండుండ్రి.